క్రీమీ మష్రూమ్ టోస్ట్ అయితే నేను రోజు చేసేసిన. మష్రూమ్స్ ని మంచిగా తుడుచుకొని కట్ చేసి పెట్టుకోవాలి, ఎప్పుడు మష్రూమ్స్ ని కడగకూడదు. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ద రిక్వైర్డ్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ నేను క్యాప్షన్ లో మెన్షన్ చేసిన, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాన్ని వేడైన తర్వాత బటర్ వేసేసి అందులోనే ఉల్లిగడ్డలు ఇంకా వెల్లిపాయలు వేసేసిన. అవి కాస్త వేగిన తర్వాత మంచిగా మనం తుడిచిపెట్టుకున్న మష్రూమ్స్ ని కట్ చేసి పెట్టుకున్న వాటిని వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మష్రూమ్స్ లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది, అవి ఎక్స్ట్రీమ్ వాటర్ అయితే రిలీజ్ చేస్తాయి అన్నమాట. అవి గోలిన తర్వాత మంచిగా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, క్రష్డ్ పెప్పర్ అయితే వేసి మంచిగా కలుపుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ లైక్ కాసేపు మూత పెట్టి అట్లా మగ్గించిన తర్వాత మనం దీంట్లో మిల్క్ అయితే పోసేసుకోవాలన్నమాట, ఆ క్రీమీ టెక్స్చర్ కోసం. నేను కాస్త కార్న్ స్టార్చ్ ని యూజ్ చేస్తున్నాను. మీరు మైదా అయినా కార్న్ స్టార్చ్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు, లేదంటే హోల్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మంచిగా మిక్స్ చేసేస్తే 1 minute లోపే మన క్రీమీ మష్రూమ్ అయితే రెడీ అయిపోయింది. స్లర్ప్స్ ఒకటే తక్కువ. సో దీన్ని పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ ని టోస్ట్ చేసుకుంటున్నాను. ఈ పర్టికులర్ క్రీమీ మష్రూమ్ అయితే ఆ బ్రెడ్ పైన పెట్టేసుకొని అలా ఫోల్డ్ చేసి ఒక పట్టు పడితే జ్యూసీ జ్యూసీ యమ్మీగా సూపర్ ఉండే. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా.